హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర బస్ టాక్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఫీజ్ రియంబర్స్మెంట్ ఫర్ స్టూడెంట్స్ అండి. చాలా పెద్ద అప్డేట్ వచ్చిందండి స్టూడెంట్స్కి. స్టూడెంట్స్ ఫీజ్ రియంబర్స్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారా? సో అయితే మీకు ఇది పెద్ద గుడ్ న్యూస్ అండి. ఫీజ్ రియంబర్స్మెంట్ మనీ గవర్నమెంట్ రిలీజ్ చేసిందండి. టోటల్ మొత్తంగా 600 crores అయితే రిలీజ్ చేశారండి గవర్నమెంట్. మీకు ఈ వీడియోలో నేను మొత్తం క్లియర్గా చెప్తానండి. మీరు ఎక్కడికి వెళ్ళి తెలుసుకోవాలి అంటే మీ ఫీజు రియంబర్స్మెంట్ అన్నది పడిందా లేదా మీ అకౌంట్లో, లేదా మీ కాలేజ్ వాళ్ళని అడగాల, ఏంటి ప్రాసెస్ అనేది నేను ఈ వీడియోలో చెప్తానండి. మీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చా, అది ఏమైనా సైట్ ఉందా దీనికి సంబంధించి, ఇలా అన్ని వీడియోలో చెప్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే నేను పెడుతున్న వీడియోలోని ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవుతారండి. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ అలాగే మీ లైక్ నాకు పెద్ద ఎంకరేజ్మెంట్ ఇస్తుందండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తాను. ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ కోసం ఒక సైట్ ఉందండి. అది జ్ఞానభూమి అనేది ఒక వెబ్సైట్ ఉందండి. అందులోనే మీరు చెక్ చేసుకోవచ్చండి ఫీజ్ రియంబర్స్మెంట్ మనీ మీ కాలేజ్ వాళ్ళ డేటాలోకి వెళ్ళిందా, లేకపోతే మీ అకౌంట్లోనే ఆ మనీ అనేవి క్రెడిట్ అయ్యాయా అనేది మీరే చెక్ చేసుకోవచ్చండి. ప్రజెంట్ స్టేట్ గవర్నమెంట్ ఈ ఇయర్కి 600 crores రిలీజ్ చేశారండి ఫస్ట్ విడత కింద. అలాగే నెక్స్ట్ 400 crores అనేది రిలీజ్ చేస్తారండి. ఇది ఒక 2 days బ్యాక్ ఈ న్యూస్ అనేది అప్డేట్ వచ్చిందండి. లాస్ట్ ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్ని కాలేజెస్ అండ్ స్టూడెంట్స్ ఇబ్బంది పడ్డారండి. అంటే ఫీజు అది కరెక్ట్ టైంకి వాళ్ళు పే చేయలేక వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చి ఫీజు రియంబర్స్మెంట్ అనేది కరెక్ట్ టైంకి రాలేదండి లాస్ట్ గవర్నమెంట్లో. సో అది రిలీజ్ అవ్వక అలాగే కాలేజెస్ అండ్ స్టూడెంట్స్ కూడా చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారండి. అలాగే మనీ పెండింగ్లో ఉండిపోవడం వల్ల బట్ ఇప్పుడు మాత్రం ఈ గవర్నమెంట్ పాత గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు కదండి మనీ, ఆ మనీ కూడా అలాగే పాతది అండ్ అలాగే ఇప్పుడు మనీ కూడా అంటే ఈ ప్రజెంట్ ఇయర్ది కూడా ఈ గవర్నమెంట్ అనేది రిలీజ్ చేస్తుందండి. సో ఇంకా కాలేజెస్కి అలాగే స్టూడెంట్స్ కూడా ఇది బిగ్ రిలీఫే కదండి. ఇంక ఫీజ్ రియంబర్స్మెంట్ మనీ రిలీజ్ అవుతుంది కదా, సో గుడ్ న్యూస్ కదండి మీ స్టూడెంట్స్కి ఇది. 2024-25 ఇయర్లో 780 crores అనేది పెండింగ్ మనీ ఉందండి. అదంతా కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ మనీ అనేది రిలీజ్ చేస్తుందండి. అలాగే కాలేజెస్కి ఒక సర్క్యులర్ ఇచ్చిందండి. అదేంటంటే స్టూడెంట్స్ని కొంచెం ఫీజు కట్టకపోతే కొంచెం వాళ్ళు సీరియస్ యాక్షన్ తీసుకుంటారు కదండి. హాల్ టికెట్లు ఇవ్వకుండా కొంచెం కాలేజ్కి రానివ్వకుండా కొంచెం అలా చేస్తారు కదా కాలేజెస్. సో అలా ఫీజు కట్టమని బాగా ఫోర్స్ చేయొద్దని, అలాగే హాల్ టికెట్స్ ఇవ్వకుండా వాళ్ళకి ఏం ప్రాబ్లం క్రియేట్ చేయొద్దని, అలాగే ఇబ్బంది పెట్టకూడదు స్టూడెంట్స్నని, అలాగే కాలేజ్కి రానివ్వకుండా చెయ్యొద్దని, ఒకవేళ అలా ఏ కాలేజ్ అయినా కనుక చేస్తే కనుక అలాంటి కాలేజెస్ మీద స్ట్రిక్ట్ యాక్షన్స్ గవర్నమెంట్ అనేది సీరియస్ యాక్షన్ తీసుకుంటానని చెప్పారండి. సో ఈ జ్ఞానభూమి ద్వారా నేను ఈ స్టూడెంట్స్కి మనీ వాళ్ళ అకౌంట్కి క్రెడిట్ అయ్యాయా, ఒకవేళ క్రెడిట్ అయితే ఆ మనీ కాలేజ్ వాళ్ళకి ఫీజు కట్టి క్లియర్ చేసేసుకోవచ్చండి. ఇది మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్సీ స్టూడెంట్స్కి పడుతుందండి. సో వాళ్ళ అకౌంట్లో కనుక ఒకవేళ మనీ క్రెడిట్ అయిందేమో చెక్ చేసుకోండి. నేను మీకు ఈ సైట్లో ఎలా చెక్ చేసుకోవాలనేది క్లియర్గా మీకు పైన నేను డిస్ప్లే చేస్తానండి. స్క్రీన్ షాట్స్ డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూసుకుని మీరు అలా టైప్ చేసి మీరు కూడా ఒకసారి సైట్లోకి వెళ్ళి ఒకసారి మీ స్టేటస్ అనేది చెక్ చేసుకుని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. జ్ఞానభూమి సైటు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. పైన మీకు స్క్రీన్ షాట్ అటాచ్ చేశానండి. అలాగే మీ ఫోన్లో మీ గూగుల్ క్రోమ్లో సెర్చ్ చేయండి జ్ఞానభూమి అనేది. ఫస్ట్ లింక్ ఉంది కదా అండి, దాన్ని క్లిక్ చేయండి. అది కూడా మీకు డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఆ సైట్ జ్ఞానభూమి ఓపెన్ అయిన తర్వాత అక్కడ మీకు కనిపిస్తుంది కదండి, స్టూడెంట్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. మీకు లెఫ్ట్ సైడ్ ఉంది కదండి స్టూడెంట్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది, దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు అది ఇంకో పేజ్లోకి నావిగేట్ చేస్తుందండి. అందులో మీరు యువర్ ఆధార్ నెంబర్ అంటే మీ ఆధార్ నెంబర్ అక్కడ ఇచ్చి నెక్స్ట్ వెరిఫికేషన్ కోడ్ మీద క్లిక్ చేయండి. అది కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి చూడండి. అక్కడ మీరు వెరిఫికేషన్ అయిన తర్వాత కోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒకవేళ ఆల్రెడీ క్రెడెన్షియల్స్ ఉంటే కనుక మీకు డైరెక్ట్గా ఆ క్రెడెన్షియల్స్ ఇచ్చి అంటే మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి మీరు డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చండి.
ఒకవేళ అలా లేకపోతే కనుక మీరు ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసుకుంటే కనుక సో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందండి. మీరు అక్కడ ఆధార్ వెరిఫై అయిన తర్వాత ఆ ఓటీపీ మీరు అక్కడ ఇచ్చి వెరిఫై అయితే పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమంటుందండి. కొత్తగా మీరు ఇప్పుడే క్రియేట్ చేసుకుంటున్నారు కాబట్టి. సో పాస్వర్డ్ క్రియేట్ అయిపోయాక ఆ పేజ్ క్లోజ్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేయండి, హోమ్ పేజ్లోకి వస్తుందండి. అది కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నానండి, ఒకసారి చూడండి. ఇప్పుడు హోమ్ పేజ్లోకి బ్యాక్ వచ్చేసారు కదండి, అక్కడ లాగిన్ అని కనిపిస్తుంది కదండి. ఇప్పుడు డైరెక్ట్గా లాగిన్ అనేది క్లిక్ చేయండి. అక్కడ మీ యూజర్ ఐడి వచ్చేసి మీ ఆధార్ నెంబరేనండి. అలాగే పాస్వర్డ్ మీరు ఇందాక ఆల్రెడీ క్రియేట్ చేసుకుని ఉంటారు కదండి, కొత్త పాస్వర్డ్ అది ఇవ్వండి. ఇచ్చి క్యాప్చా కోడ్ మీరు కింద ఎంటర్ చేయమని అడుగుతుందండి. క్యాప్చా కోడ్ అది కింద ఎంటర్ చేసేసాక సైన్ ఇన్ అవ్వండి. అది కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. అక్కడ సైన్ ఇన్ అయిన తర్వాత అక్కడ మీ ఫీజు రియంబర్స్మెంట్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయండి. ఒకవేళ మీరు ఇంతకుముందే యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసేసుకున్నట్టయితే కనుక, అంటే యూజర్ ఐడి గుర్తుంది ఎందుకంటే అది మీ ఆధార్ కార్డ్ నెంబరే, కానీ ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయారంటే కనుక ఫర్గట్ పాస్వర్డ్ క్లిక్ చేసండి. సెలెక్ట్ యువర్ ఐడెంటిటీ అనేది సెలెక్ట్ చేయండి. అక్కడ ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అని వస్తుందండి. అక్కడ మీ ఆధార్ నెంబర్ ఇచ్చి అక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ గెట్ వెరిఫికేషన్ కోడ్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఓటీపీ వస్తుందండి, అది ఎంటర్ చేసి వెరిఫై అయ్యాక న్యూ పాస్వర్డ్ పెట్టుకోండి. అప్పుడు మళ్ళీ లాగిన్ అయ్యి సేమ్ ప్రాసెస్ అంతా కంటిన్యూ చేయండి. మీ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోండి. ఒకసారి మీకు అది కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నానండి, ఫర్గట్ పాస్వర్డ్ స్క్రీన్ కూడా డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇలా ఇవన్నీ క్లిక్ చేసి అన్నీ చూసుకునండి. ఈ సైట్ ద్వారా ఒకసారి మీ ఫీజు రియంబర్స్మెంట్ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోవచ్చండి. అలాగే మెయిన్గా ఇది ఎస్సీ స్టూడెంట్స్కి 1 వీక్లోనే మీ అకౌంట్లో మనీ అనేది క్రెడిట్ అవుతాయండి. ఒకసారి క్రెడిట్ అయితే చెక్ చేసుకుని ఆ ఫీజు మీరు కాలేజ్కి పే చేసేసి ఒకసారి క్లియర్ చేసేసుకోండి. అలాగే రిమైనింగ్ క్యాస్ట్ అన్నిటికి కూడా ఇంచుమించు ఒక 2 to 3 వీక్స్ పడతాయండి. సో మీ కాలేజ్ వాళ్ళని ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఒకసారి కనుక్కోండి. అంటే మీ అకౌంట్లో ఒకవేళ పడకపోతే వాళ్ళ దాంట్లో పడచ్చండి, వాళ్ళని కనుక్కోండి ఒకసారి. సో సైట్లో ఎలా చెక్ చేసుకోవాలనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. ఏమన్నా డౌట్ ఉంటే మీకు కామెంట్ సెక్షన్లో ఒకసారి అడగండి. ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ సపోర్ట్ వల్లే అండి ఈ ఛానల్ ముందుకు వెళ్తుంది. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.